నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే నాగులుపులపాడు మండలం ఈదిముడి గ్రామంలో బస్టాండ్ సెంటర్ వద్ద నాగులుపులపాడు ఎక్స్ ఎంపీపీ కొండ్రగుంట రంగారావు వారి బృందం ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్, డీసీసీబీ చైర్మన్ సీతారామయ్య, మాజీ మంత్రి చెంచు కరటయ్యలతో కలిసి సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ కలిసి ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించి జెండాని ఆవిష్కరించారు. అంతకుముందు బస్టాండ్ సెంటర్లో ఎంపీడీఓ వై మహాలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ భూతాపాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని బిఎన్ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. అంతకుముందు శనివారం మండలంలోని ఈదిముడి గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు కాంస్య విగ్రహ ఆవిష్కరణకి ముఖ్య అతిథులుగా హాజరైన అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ కుర్రా వీరాంజనేయులు, కమిటీ సభ్యులు భీమినేని స్వామి, లంబు నాగేశ్వరరావు, ఎన్టీఆర్ అభిమాని యాష్టి కిషోర్ బాబ్జీ, విజయలక్ష్మి, రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు, మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, మద్దినేని హరిబాబు, క్లస్టర్ ఇన్ఛార్జీలు గుమ్మడి సాయిబాబా, కాకర్ల లక్ష్మీ వరప్రసాద్, డివి పున్నారావు, ఝాన్సీ, ఎస్సీసీఎల్ అధ్యక్షులు జాన్సన్, సెల్వం, ఉపాధ్యక్షులు పీక బైరాగి, బాచిన నాగేశ్వరరావు, మండవ తిరుమల బాబు, బంగారు బాబు, కోటయ్య, శ్యామ్, యాకోబు, ఏలియా మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భగ భగ మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణరణ రణ రంగమైన రామరాజ్యమా, పగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా, కంటి నిండా నీళ్లతో గొంతు తడుపుకోకుమా, ఇంటి చలగ చేతిలో ఇంకుతున్న తేజమా, ఆత్మగౌరవం కోసం ఎదురు తిరిగి సాగుమా, ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు, ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు, భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, పడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా. మీ దగ్గరకు వచ్చాడు 19లో తల మీద చేయి పెట్టి నిమిరాడు లేదా, బుగ్గలు సవరించాడు, ముద్దులు పెట్టాడా లేదా, మా తమ్ముడు గొంతులు కోసాడు, గుద్దులే గుద్దులు. కలలు గన్న రాష్ట్రం కై నడువుమా, ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు, ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు, భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, పడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా. పోయే పరిశ్రమలు పోయే, కొలువులన్నీ పోయే, అరే ఉన్న ఆశ పోయే, అప్పు తప్ప ఏముంది చేసిన గొప్ప, చెప్పమంటూ అడుగుదాము రారంగప్ప, నేరగాళ్ల నుండి ఈ పేరగాళ్ల నుండి రాష్ట్ర భవిత కాపాడగ కదిలి కలిసి రండి, నారా లోకేష్ అన్న గొంతుకలైలండి, ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, తెలుగుదేశ సైనికులై కదం తొక్కుదాం, మళ్ళీ మన చంద్రన్న పాలన తెద్దాం, భగ 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 ఏ భగ 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 భగ
మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, పగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా, కంటి నిండా నీళ్లతో గొంతు తడుపుకోకుమా, ఇంటి చలగ చేతిలో ఇంకుతున్న తేజమా, ఆత్మగౌరవం కోసం ఎదురు తిరిగి సాగుమా. ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు, ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు. భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, పడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా. మీ దగ్గరకు వచ్చాడు 19లో, నదిలో ఇసుక తల మీద చేయి పెట్టి నిమిరాడు లేదా, బుగ్గలు సవరించాడు, ముద్దులు పెట్టాడా లేదా, మా తమ్ముడు అంటున్నప్పుడు గొంతులు కోసాడు, గుద్దులే గుద్దులు. కలలు గన్న రాష్ట్రం కై నడువుమా, ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు, ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు. భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, పడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా. పోయే పరిశ్రమలు పోయే, కొలువులన్నీ పోయే, అరే ఉన్న ఆశ పోయే, అప్పు తప్ప ఏముంది చేసిన గొప్ప, చెప్పమంటూ అడుగుదాము రారందప్ప, నేరగాళ్ల నుండి ఈ పేరగాళ్ల నుండి రాష్ట్ర భవిత కాపాడగా కదిలి కలిసి రండి. నారా లోకేష్ అన్న గొంతుకలైలండి, ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, తెలుగుదేశ సైనికులై కదం తొక్కుదాం, మళ్ళీ మన చంద్రన్న పాలన తెద్దాం. భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, పడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా. ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహం పెట్టుకోవడం అంటే సాక్షాత్ మన ఊర్లో తెలుగుదేశం పార్టీ తాండవిస్తుందని చెప్పి మనం అనుకోవాలి. మరి అంతా బాగానే ఉంది, ఈ ఊళ్ళో ఇంకో పార్టీ బతికి బట్ట కట్టకూడదు అనేది నాకు అభిప్రాయం. మీ ఉత్సాహం చూస్తుంటే మనందరికీ తెలుసు, మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అటు సినిమా రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ అన్నిట్లో ఆయన యొక్క ప్రాధాన్యత ఆయనకు ఉంది. మరి వారు చేసిన ప్రతి కార్యక్రమానికి మనం ఇది అది అనేది కాదు, కానీ సమూలమైనటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా మార్చాడు. ఉదాహరణకి మండల వ్యవస్థ కానీ, ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ కానీ, లేదా మీకు ఇచ్చేటువంటి మహిళమ్మలకు ఇచ్చినటువంటి ఆస్తి హక్కు కానీ అనేక రకాలు ఆయన భారతదేశంలో కూడా ఆయన ప్రాధాన్యత ఆయన నిలబెట్టుకున్నాడు నేషనల్ ఫ్రంట్ పెట్టి. ఆ మహానుభావుడి గురించి మాట్లాడుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఒక మంచి శుభపరిణామం నాకు కనపడుతుంది. అన్ని గ్రామాల్లో కూడా ఇవాళ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మొన్నటికి మొన్న నేను గుంటూరు జిల్లా కూడా భాష్య ప్రవీణ్ గారు
ఒక ఊరు వెళ్తే నెమలికల్లు, ఆ ఊరిలో వర్గాల వారీగా రజకులు పెట్టారు, యాదవులు కమ్మారు కలిపి ఒకటి పెట్టారు, ఇంకొక కులం కలిపి ఇంకొకటి పెట్టి 3 విగ్రహాలు ఓపెన్ చేయించారండి ఒకే ఊర్లో. అసలు ఇది చూస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. దాన్ని ఎట్లా వ్యక్తపరచాలో కూడా అర్థం కాని పరిస్థితి కనపడుతుంది. చాలా గ్రేట్, చాలా గొప్పతనం. ఈరోజు మనం ఉమ్మడి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల కలయికతో ఈరోజు నారా చంద్రబాబు గారి సారథ్యంలో ఈ యొక్క ప్రభుత్వం నడుస్తుంది. మరి ఇవాళ మనకు తెలుసు చాలా బాధలు పడ్డాము గత 5 సంవత్సరాలు. ఆ బాధలు మనం పడ్డాము, అనేక రకాల ఇబ్బందులు పడ్డాము, ఆయన బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని చూసాము. అన్నీ చూసినా కూడా ఇంకా ప్రజల్లో మార్పు అక్కడక్కడ తేడా ఉంది. అంటే ఈ తేడాకి ఎవరు కారణం? ఒక రాజకీయ నాయకుడే చేయలేడు. మీరు కూడా ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా దగ్గర తీయాలి. ఎక్కడో లోపం ఉంది, ఈ లోపం సరి చేయకపోతే ఇంత పెద్ద ఎత్తున సొంత ఆస్తులు రంగారావు గారు కానీ మీలాంటి వాళ్ళు కానీ ఖర్చు పెట్టి ఇంత స్థాయిలో మీరు ఇక్కడ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారంటే ఎక్కడో లోపం ఉంది. ఆ లోపాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత మనదే. మీరు గుర్తుపెట్టుకోండి, చాలామంది అణగారిన వర్గాలు ఉంటారు. వాళ్ళని మీరు చేతిచ్చి తీసుకెళ్ళకపోతే ఆ తీసుకెళ్ళినంత కాలం మార్పు రాదనేది నేను గమనించాను. నాకు మీలాంటి చైతన్యమైనటువంటి పరిస్థితి నాకు అక్కడ కనపడలేదు. అందరిలో మనసులో అయితే తెలుగుదేశం పార్టీ ఉంది, కానీ ఇలాగా 10 రూపాయలు ఖర్చు పెట్టి ముందుకొచ్చి నేనున్నాను, నాకు ఎవరు తీసిపోరని చెప్పేసి ఈ రకంగా ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అక్కడ రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో తిరిగి అందరిలో చైతన్యం ఉంటుంది, కానీ నా దగ్గర ఉన్న చైతన్యం దానికి మొన్న ఎలక్షన్లో గరటయ్య గారు వచ్చాడు, మన వీరయ్య చౌదరి వచ్చాడు, చీరాల నుంచి బయటకు వచ్చాను. మీ అంత ఈజీగా నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఇటువంటి ప్రోగ్రామ్కి నన్ను పిలిచి తీసుకెళ్ళవలసిందిగా ఇచ్చి పార్టీ కార్యాలయం కూడా నిర్మాణం చేసి మన గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందజేయడం జరిగింది. అదేవిధంగా మహానుభావులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణకు ఈ కార్యక్రమానికి అయ్యేటువంటి వ్యయం కూడా ఎంతోమంది గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు రకరకాల పట్టణాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళంతా కూడా కలిసికట్టుగా ఈ గ్రామస్తులు అంతా కూడా ఎంతో లక్షలు వేలు విరాళాలు ఇచ్చి ఇంత మహోన్నతమైన కార్యక్రమాన్ని మనం జరిపించే దానికోసం వారందరూ సహకరించినటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వాళ్ళు కూడా అంతా కూడా నాకు బాగా వ్యక్తిగత సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళే. అందుకే వారి కుమారుడు మహాత్మా గాంధీ గారు, ప్రస్తుతం నరేంద్ర మోదీ మిత్రులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బాపట్ల దేశ రాష్ట్ర సెక్రటరీ కూడా ఉన్నాను సార్ స్వామి గారిని మాట్లాడాల్సింది. అధ్యక్షించిన గ్రామీణ పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా బిఎన్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా ప్రసాద్ గారికి, ఝాన్సీ గారికి, గుమ్మడి సారి ఈ రోజున మీరందరూ ఎంతో ప్రయాసపడి ఎంతో ఖర్చు పెట్టి ఈ రోజున చలివేంద్రము, పార్టీ ఆఫీసు, ఎన్టీఆర్ విగ్రహమును ఇవన్నీ కూడా ఒకేసారి మరి మీరు వనకూర్చి ప్రారంభించినందుకు సార్ వాళ్ళకి ధన్యవాదాలు చేస్తూ మీకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి 1982లో ఎన్టీఆర్ ఈ పార్టీ ప్రారంభించినటువంటి బడుగు బలహీనాలకు ఆ రోజు ఈ పార్టీని స్థాపించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా కూడా ఈ పార్టీని ఎవరు కూడా ఎదుర్కొనే పరిస్థితి లేదు. అలాంటి స్థితిలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పట్టవాడ మండల వ్యవస్థను, మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకి అందుబాటులో చేసిన వ్యక్తి ఎన్టీఆర్. అదేవిధంగా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర సర్వస్వం కోసం ఎంతో ప్రయాసపడి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళాడు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మన యొక్క 14-19లో మన చంద్రబాబు గారు ఎంత చేశారో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మనము రేపు రాబోయే మహానాడికి అందరం కూడా 27-28 కూడా అందరం తరలి వెళ్ళి విజయప్రదం చేస్తున్నా. అదేవిధంగా 22 విష్ణుపూర్లో జరిగే మన నియోజకవర్గ మహానాడు కూడా మీ అందరూ రావాల్సిన కోరుతూ ఈ అవకాశం ధన్యవాదాలు.
నేను మండల పార్టీ అధ్యక్షుడిగా ముందు నుంచి కూడా నేను ఉపాధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి కూడా రంగారావు గారు మరి ఈ ఊరికి వస్తే నేను రంగారావు గారికి వచ్చాడు. ఆయన చాలా ఆత్మీయంగా ప్రేమగా మమ్మల్ని ఆహ్వానించేవారు. ఈ కార్యక్రమానికి మరి ఈ యొక్క అన్ని కార్యక్రమాలు చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు నాయకత్వలకు ఈ సహకారం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అయితే ఈ యొక్క విగ్రహావిష్కరణ భావితరాలకు ఈ విగ్రహం ఎందుకు పెట్టారంటే భావితరాలకు ఒక మహానీయుడు ఉన్నాడు, ఆ మహానీయుడిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు ముందు తరాలకు తెలియపరచడం కోసం ఈ యొక్క విగ్రహావిష్కరణ చేసుకుంటూ ఉంటాం. మరి మహానీయుడు ఆయన గురించి మరి అందులో పెద్దలు ఇప్పుడు ఇప్పుడు ఆయన చనిపోయిన నుంచి ఎన్నో కార్యక్రమం చూస్తూ ఉన్నాను. పెద్దలు మాట్లాడారు కాబట్టి నేను కొన్ని మాటలతో ముగిస్తున్నాను. తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో మన ఎలక్షన్ టైంలో ఈ గ్రామానికి వచ్చినప్పుడు చాలా ఉత్సాహంగా మరి రంగారావు గారి నాయకత్వంలో, అలాగే మన వీరాంజనేయ గారి నాయకత్వంలో, అలాగే మన బీసీ నాయకులు నాగేశ్వరరావు నాయకత్వంలో, అలాగే ఎస్సీ నాయకులు తేళ్ల మెజార్టీ తీసుకురావడానికి సహకరించిన మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాగే మీరు తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ వచ్చే విధంగా మరి సార్ ఎమ్మెల్యే గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటాడు. ఇక్కడ మరి కొద్ది రోజుల్లోనే చాలా రోడ్లు వేయటం జరిగింది. మీరు అడిగిన పనులన్నీ కూడా మరి సార్ చేయడం సిద్ధంగా ఉన్నారు. ఏ చిన్న విషయం వచ్చినా సరే సార్ దృష్టికి తీసుకొస్తే మీ అన్ని కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సార్ని ఎక్కువ ఉపయోగించుకొని ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి పొందడానికి, తెలుగుదేశం పార్టీ ఇంకా ముందుకు వెళ్ళడానికి సహకారం అందించాలి. సార్ మరి నేను కరెక్ట్గా ప్రచారం టైంలోనే సార్ నేను 78 ఎండినాయి కాబట్టి తర్వాత తెలిసిన తర్వాత ఆ అభిమానం నాకు ఉంది. మీకు తెలియకుండా ఈరోడు స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోదరుడు మీ స్థానిక శాసనసభ్యుడు గౌరవనీయులు విజయ్ కుమార్ గారి వారికి వేరే ఎలక్షన్ వస్తే మా ఇంటి దగ్గర తిరిగినటువంటి సాయిబాబాకి, అలానే అడకా స్వాములు మీకు చెప్పాడు 78లో నేను ఫస్ట్ పోటీ చేసినప్పుడు నాతో పాటు వచ్చాడు. మరి అడకా స్వాములు గారికి నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు ఈ గ్రామంలో పార్టీని ఆర్గనైజ్ చేసిన యువకులను కూడా ఆర్గనైజ్ వ్యక్తి మరి నా సహచరగా వెళ్ళినట్టు చూడు స్వర్గీయ కొండగుంట వీరయ్య. అలానే ఈ ఊరు వస్తే ఎందుకంటే వీరయ్య ఎప్పుడు ఒంగోలు ఉండేవాడు. నేను ఫస్ట్ ఎప్పుడు వచ్చినా మనం వెళ్ళేది ఫస్ట్ ఎక్కడికంటే మన రంగారావు ఇంటికి. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీని అంటి పెట్టుకుని తెలుగుదేశం పార్టీ బలోపేతాన్ని కృషి చేసినట్టు మరి మిత్రులందరినీ కూడా ఈరోజు కలవటం చాలా సంతోషం. అదేవిధంగా 1976 నుంచి కూడా ఈ గ్రామంలో మరి పాలకేంద్రం ప్రెసిడెంట్గా ఉంటూ ఈ విగ్రహానికి ఎంతో కృషి చేసిన మన నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన చాలామంది ఉన్నారు, రంగారావు గారికి, అదేవిధంగా చాలామంది ఆయన్ని సహకరించిన వాళ్ళందరికీ, ఊర్లో చాలామంది డొనేషన్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. రంగారావు గారు ఎప్పటి నుంచో మా ఊర్లో విగ్రహం పెట్టాలా అని చెప్పి ఈరోజు ఆ కళ నిజమైనందుకు మీ అందరితో పాటు నేను కూడా చాలా సంతోషంగా ఉన్నానని సందర్భంగా తెలియజేస్తున్నాను. గరటయ్య గారు అన్ని విషయాలు చెప్పారు. ఒకటి మనము ముఖ్యంగా గమనించాల్సింది ఏంటిదంటే ఎన్టీ రామారావు గారు, ప్రజలు ఎన్టీ రామారావు గారి లాంటి విగ్రహాలు ప్రతి ఊర్లో ఉండాలా. ఎందుకంటే మన రాష్ట్రానికి ఆయన చేసిన మంచి పనులు ఒక దిశ మన రాష్ట్రానికి చేశారు. అలాంటి వ్యక్తులు ప్రతి ఊర్లో ఉండాలి. కానీ నాకేంటిదంటే ఈ ఊర్లో ఇంత లేటుగా ఎందుకు పెట్టారని నాకు ఈరోజు, కానీ అయినా కానీ పెట్టారు. అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కానీ చాలా ఊర్లలో విగ్రహాలు ఉన్నాయి కానీ ఈ ఊర్లో సరిగా లేదు. కానీ ఎంత లేట్ అయినా కానీ ఈరోజు పెట్టారు. సరే, ఒక మంచి పని చేశారు. సో ఈ ఊరికి ఏదైనా చిన్న అటు ఇటు ఉంటే దాంతో ఇవన్నీ లేచిపోయాయని నేను అనుకుంటా ఉన్నాను. అది నా ఒపీనియన్. స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు గారు ఇందాక చెప్పినట్టు ఆయన ఒక గొప్ప వ్యక్తి, మంచి అంటే విప్లవమైన ఆలోచన విధానం ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నది ఏ రాజకీయ నాయకుడు ఆ రోజు ఆ సందర్భంలో తీసుకునేవాడు కాదు.
ముఖ్యంగా ఈ కర్ణం వ్యవస్థను తీసేయాలంటే అది మామూలు వ్యవహారం కాదు. ఆయనకు పూర్తిగా అర్థమైంది ఇది కరెక్ట్ కాదు, జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మరియు ముఖ్యంగా తెలంగాణలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది చాలామంది అధికారులు కూడా అది చేయదని కూడా ఆయనకి సలహాలు ఇచ్చారు. అయినా కానీ ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన చేసేది. ఎందుకంటే కొన్నిసార్లు రాజకీయ నాయకులు మాలాంటి వాళ్ళు ఇది మంచి అయినా కానీ మేము గట్టిగా దాన్ని చేయలేకపోతాం కారణాల వల్ల. ఈ మహానాయకులు ఏంటిదంటే అది వాళ్ళు ఏది మంచి అనుకుంటారో అది ఖచ్చితంగా చేసి పెడతారు. ఆ రోజు కర్ణం వ్యవస్థను ఈ పట్వారీ ఈ మున్సిపల్ వ్యవస్థను తీయటం అది చాలా గొప్ప నిర్ణయం, ప్రజలకి నచ్చే నిర్ణయం అని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా మండల వ్యవస్థ అంటే ఈరోజు అంటే అందరికీ మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి, ఎక్కడన్నా జుర్రని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజులలో తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలన్నా కానీ చాలా దూరం. ఇందాక గంటే గారు పెద్దలు చెప్పినట్టు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా తీసుకోవాలంటే చాలా దూరం. అందుకని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రజల దగ్గర పరిపాలన ఉండాలని ఒక మండల వ్యవస్థ తీసుకొని వచ్చి ఆ రోజు అంటే ఇప్పుడు దగ్గరకు ఉంది. ఇంతకుముందు అంటే మనము ఆ చీమ కుర్తోళ్ళు ఎక్కడెక్కడో ఒక తహసీల్దార్ని కలవాలంటే ఒక 40-50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు రోడ్లు సరిగా లేని రోజులలో వెళ్ళాల్సిన సమయం. అందుకని ప్రజల దగ్గరికి పాలన ఉండాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇది చేశారు. అదే కాకుండా బడుగు బలహీన వర్గాల కోసం ₹2 బియ్యము, పక్కా ఇండ్లు. ఆ రోజు ఇందాక పెద్దలు గరిటె గారు చెప్పినట్టు ఆ రోజు రాజకీయ నాయకులు రోషగారు ఉన్నాయి డబ్బులు అన్నా కానీ ఆయన ఒక పట్టుదలతో ఇది జరగాల్సిందే, మీరు ఏం చేస్తారో మాకు తెలియదన్న వ్యక్తి. సో ఇలాంటి మంచి మంచి పనులు, దాని తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి పేద బడుగు బలహీన వర్గాలకి ముందుకెళ్ళడానికి అని చేశాం. సో అందుకని ఏంటిదంటే ఒక గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తి మళ్ళీ రారు. సందర్భంగా ఇంకోసారి మనం చేస్తాం. అదే కాకుండా ఒకటి నేను గుర్తు చేసేది ఏంటిదంటే ఈరోజు ఇలాంటి పెద్ద వ్యక్తులు ఎన్టీ రామారావు గారు ఏదైనా గుడులు ఓపెనింగ్లు, చర్చి ఓపెనింగ్లు, దాని తర్వాత పెద్ద వ్యక్తులు అంబేద్కర్ లాంటి పెద్ద వ్యక్తులు ఏదన్నా వాళ్ళ ఓపెనింగ్ వచ్చినా అది మేము చేసుకున్న పుణ్యం, ఏదో వాళ్ళు పిలిచినారు. అందుకని ఈరోజు ఈ గరిటయ్య గారు కానీ మేమున్నా కానీ ఇక్కడ వచ్చామంటే మాకు మీరు అవకాశం కలిసినని నేను అనుకున్నాను. ఏదో మేము ఎమ్మెల్యేకి వచ్చి ఏదో మాకు ఇది చేసినా కానీ మేము చేసుకున్న పుణ్యం. ఎందుకంటే ఇలాంటి మంచి విషయాలు మా ద్వారా ఇక్కడ జరిగిందంటే గరిటయ్య గారు ఈ ఊరికి ఎంతో పరిచయం కాబట్టి ఆయన ఈరోజు తేలారు. మేము అందరు ఎమ్మెల్యేని మంత్రులు కూడా అడిగాము, వాళ్ళు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు వారు. కానీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని బాగా జరగాలని వాళ్ళ విషెస్ పంపించారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా నేను వ్యక్తిగతంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటిదంటే ఎన్టీ రామారావు గారికి పక్కా ఇండ్లు అనేది చాలా ముఖ్యమైన బడుగు బలహీనమైన ప్రోగ్రాము. ఆయనకు అది అతి ముఖ్యమైన ప్రోగ్రాం. 83లో వచ్చినప్పుడు చేశారు. ఆ రోజు మా ఫాదర్ దానం గారు అప్పుడు అందరినీ వెతికి ఈ ప్రోగ్రానికి అంటే పక్కా ఇల్లు గృహాలు కట్టించే ప్రోగ్రానికి మా ఫాదర్ని అధికారిగా ఆ రోజు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు ఇప్పుడు ఎన్టీ రామారావు. సో అందుకని ఈ ఇళ్ళ ప్రోగ్రాంలో ఆ రోజు దగ్గర హౌసింగ్ ప్రోగ్రాం దగ్గర 7 ఏళ్ళు ఉన్నారు. ఎన్టీ రామారావు గారి దగ్గర ఒక 3 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర 4 సంవత్సరాలు. సో అందుకని ఏంటిదంటే ఈ ఇల్లు కట్టడం ప్రోగ్రాంలో కూడా నాకు కూడా మా ఫాదర్కి కూడా మంచి పేరు వచ్చింది. ఎందుకంటే పేదలకు అన్నీ. అందుకని నాకు టికెట్ ఇచ్చినప్పుడు కూడా అప్పుడు ఫస్ట్ ఇచ్చినప్పుడు కూడా అదే కారణంలో నాన్నగారు అబ్బాయి ఇల్లు అన్నీ కట్టారు, అందరికీ తెలుసు, వాళ్ళ కొడుకని మాకు ఆ రోజు ఇచ్చారు. సో ఆ విధంగా కూడా రాజకీయంగా నాకు కలిసి వచ్చిన విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తాను. చాలా అభివృద్ధి పని గరిటయ్య గారు చేశారు, దాని తర్వాత నేను కూడా చేశారు ప్రత్యేకంగా. ఎందుకంటే కొన్ని విషయాలు నాకు బాగా గుర్తుంటాయి. ఈ క్రిస్టియన్ పాలెంలో ఆ రోజు మట్టి గ్రావెల్ రోడ్డు నేనే వేసాను, దాని తర్వాత చాలా సిమెంట్ రోడ్లు నేనే వేసాను. నాకు బాగా గుర్తుంది ఆ రోజు ఈ రోడ్డు కూడా, అప్పుడు ఇది సిమెంట్ రోడ్డు కాదు, అప్పుడు మట్టి గుంటే ఆ రోజు WM రోడ్డు కూడా ఆ రోజు నేను వేసాను. దాని నుంచి ఇక్కడి వరకు 18 కోట్లు. సో అనేక అభివృద్ధి కార్యక్రమాలు
మాకు తెలుగుదేశం పార్టీలో ఉండవలన మీ అందరూ ఎమ్మెల్యేగా చేసినందుకు మేము అనేక కార్యక్రమాలు చేయగలిగినాం. అది మాకు చాలా సంతోషకరమైన విషయాలు. అదే కాకుండా ఈదుముడి గ్రామంలో నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, ఆ రోజు ఈదుముడి పల్లెలో కొంతమందికి ఇల్లు రాలేదు, పక్కా ఇల్లు. ఆ రోజు మా ఫాదర్ హౌసింగ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏదో ఇక్కడ రాలేదని ఎవరో కొంతమంది వెళితే ప్రత్యేకంగా ఈ ఊరికి స్టేట్ క్వార్టర్లో ఆ రోజు ఎవరో వచ్చి కలిస్తే ఇచ్చిన విషయాలు కూడా నాకు గుర్తున్నాయని సందర్భంగా తెలియజేస్తూ, ఒకటి ఈరోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, మనము దాన్ని నిలబెట్టాలంటే చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ మనంతా కలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉంటేనే మనందరం జీవితాలు, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలా. రాబోయే కాలంలో కూడా ఈ విలేజ్లో మనం ఇంకా మెజార్టీ, మన దగ్గర 300 వచ్చి ఇంకా మెజార్టీ పెంచుకోవాలనే విషయం నేను మీ అందరికీ గుర్తు చేస్తూ మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు 22వ తారీఖు మన ఒంగోలులో మహానాడు, మినీ మహానాడు కార్యక్రమం పెట్టాం. ప్రతి ఒక్కరు రావాలని మీ అందరినీ కోరుకుంటూ, ఒకటి ఏంటిదంటే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో మనందరం ఆయన చేసిన మంచి పనులు చాలా బ్రహ్మాండంగా చేశారు. కానీ ఒక పెద్ద వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవటం కూడా చాలా కష్టం. ఊర్లో మన ఇంట్లో పెద్ద మనిషి ఒక ఆయన ఉండి మంచి వ్యక్తి ఉంటే ఆయన పోయిన తర్వాత కాపురం కానీ అదేవిధంగా బిజినెస్ కానీ ఏదైనా కానీ నిలబెట్టుకోవడం అది కూడా చాలా ఇబ్బందికరమైన చాలా విషయం. ఎన్టీ రామారావు గారు మనకు పెట్టిన పార్టీ, దాని తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు అదే స్ఫూర్తితో ఇంత బ్రహ్మాండంగా ఇన్ని రోజులు తీసుకొని వెళ్ళాలంటే అది కూడా చాలా గొప్పమైన వ్యక్తి. అది చాలా కష్టమైన వ్యక్తి. ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తి తర్వాత వచ్చిందంటే అందరు చిన్నగానే కనపడతారు. అయినా కానీ ఎంతో బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీని నడిపించుకుంటా మన చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చారు. రాబోయే తరాలకు కూడా లోకేష్ చాలా ఉత్సాహంగా గట్టిగా పార్టీ విషయాలు అన్నీ తెలుసుకొని ఆయన కూడా ఉంది. అందుకని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి ఏమీ ఇబ్బంది లేదు. మనందరం గట్టిగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి, మన అభివృద్ధికి, మన మంచికి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకోవాలని, గట్టిగా పనిచేయాలని ఇక్కడ విచ్చేసిన ఎన్టీ రామారావు అభిమానులు అందరికీ, ఈ ఊరికి వచ్చిన దాని తర్వాత అదేవిధంగా మన రంగారావు గారికి, ఆయనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నా. అదేవిధంగా ఈ ప్రోగ్రాం వచ్చిన విలేకరు సార్లకి, ప్రతినిధులతో పాటు వచ్చిన రాజకీయ నాయకులకి, తెలుగుదేశం అభిమానులకి, కార్యకర్తలకు, ఆడపడుచులకు, అన్నదమ్ములకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ చక్కటి విందు భోజనం ఏర్పాటు చేశారు. ఇంత సక్సెస్ఫుల్గా ఈ సభ జరిగినందుకు చాలా సంతోషం. ఈ సంతోషాన్ని సాయంత్రం డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమంలో మనం అందరం ఉత్సాహంగా పాల్గొని అక్కడ ఆనందంగా ఎంజాయ్ చేద్దామని కోరుకుంటూ, మరి ఇప్పుడు
టంగుటూరు మండలం వెంకటాయపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి ప్రథమ వార్షిక మహోత్సవం శ్రీ పోలేరమ్మ తల్లి భక్త బృందం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పోలేరమ్మ తల్లి ప్రథమ వార్షిక మహోత్సవం సందర్భంగా శ్రీ పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెంకటాయపాలెం గ్రామంలో శ్రీ పోలేరమ్మ తల్లి నగరోత్సవం మంగళ వాయిద్యాలు వేద మంత్రాల నడుమ నగరోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ పోలేరమ్మ తల్లి భక్త బృందం కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం అభివృద్ధికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించి దేవస్థానం అభివృద్ధికి తోడ్పడాలని కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో టంగుటూరు మాజీ సర్పంచ్ బెల్లం జయంతి బాబు, ఎక్స్-ఎంపీపీ చెదలవాడ చంద్రశేఖర్, టీడీపీ సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు మొలకలపల్లి శ్రీనివాసులు, స్థానిక భక్తులు మరియు శ్రీ పోలేరమ్మ తల్లి భక్త బృందం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. చక్కని తల్లివమ్మ వల్లూరమ్మ, చుక్కలకి రాణివమ్మ వల్లూరమ్మ, ఆదిశక్తి అంశము నీవే వల్లూరమ్మ, బంగారు తల్లి వంటే నీవేనమ్మ. చూడ చక్కని తల్లివమ్మ వల్లూరమ్మ, చుక్కలకి రాణివమ్మ వల్లూరమ్మ, ఆదిశక్తి బంగారు తల్లి వంటే నీవేనమ్మా. కన్నులేమో కలువ పూలు మనసేమో పూల తీరు, కన్నులేమో కలువ పూలు మనసేమో పూల తీరు, రూపమేమో నీలి మేఘం పుట్టుకేమో చండీ యాగం, జ్వాలరూపుగాను ఉదయించావమ్మా, జ్వాలరూపుగాను కనిపించావమ్మా, జ్వాలరూపుగాను ఉదయించావమ్మా, జ్వాలరూపుగాను కనిపించావమ్మా. వల్లూరమ్మ వల్లూరమ్మ, బంగారు తల్లి వంటే నీవేనమ్మా, బంగారు తల్లి వంటే నీవేనమ్మా. చూడ చక్కని తల్లివమ్మ వల్లూరమ్మ, చుక్కలకి రాణివమ్మ వల్లూరమ్మ, చూడ చక్కని తల్లివమ్మ వల్లూరమ్మ, చుక్కలకి రాణివమ్మ వల్లూరమ్మ. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న వీర జవాన్ల ధైర్య సాహసాలను కీర్తిస్తూ శనివారం చేమకుర్తి పట్టణంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అగ్రభాగాన జాతీయ జెండా చేతబూని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఉత్సాహంగా ముందుకు సాగారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని పట్టణంలోని నెహ్రూ నగర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు భారీ జాతీయ పతాకంతో పెద్ద ఎత్తున దేశాభిమానాన్ని చాటుకుంటూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు సంఘీభావం తెలుపుతున్నట్టు తెలిపారు. అలాగే అసూలు బాసిన వీర జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇద్దరు చిన్నారులు నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రజాకవి పిన్నెక శ్రీనివాసరావు సింధూరం అనే పేరిట ఆపరేషన్ సింధూర్పై తాను రాసిన కవితను వినిపించి దేశభక్తిని చాటారు. కార్యక్రమంలో బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, జనసేన ఇన్ఛార్జి కందుకూరి బాబు, పీడి
జోసెఫ్, కమిషనర్ వై రాము కృష్ణయ్య, ఏఎంసీ చైర్మన్ మన్నం రాజేశ్వరి, మన్నం ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ జి రాజ్యలక్ష్మి, కౌన్సిలర్లు గొల్లపూడి రమాదేవి, గోరంట్ల అంజలి, టీడీపీ నాయకులు గొల్లపూడి సుబ్బారావు, కాట్రగడ్డ రమణయ్య, ఎడ్లవల్లి రామబ్రహ్మ, అడకా స్వాములు, రావిపాటి రాంబాబు, కందిమళ్ల గంగాధర్రావు, గొల్లపూడి కోటేశ్వరరావు, బీజేపీ నాయకులు వరప్రసాద్, బొడ్డు శంకర్, అపర్ణ, బొడ్డపాటి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, జనసేన నాయకులు పల్లపు శివప్రసాద్, తాతినేని శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. సంతనూరుపాడు నియోజకవర్గ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తిరంగా ర్యాలీ చేపడుతున్న పుర ప్రముఖులు, మహిళలు, ఉద్యోగస్తులు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు కూడా ఈ తిరంగా ర్యాలీకి సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు. దీనికి ధన్యవాదాలు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యక్రమం స్పెషల్ ఆఫీసర్ గారు పీడీ గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. తిరంగా కార్యక్రమం మన సైన్యం చేసినటువంటి అద్భుతమైనటువంటి
ఒక దీనికి మద్దతుగా ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో మరి చేమకుర్తి పట్టణంలో పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి వచ్చి ఈరోజు ఈ తిరంగా యాత్ర కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు మొట్టమొదటిగా అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఎవరైతే దేశం కోసం తమ అసూలు బాసినటువంటి మురళీధర్ నాయక్ గారికి మనందరి తరపున వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు సైన్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం ప్రశాంతంగా మన గ్రామాల్లో మన ఇళ్లలో ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే అది సైన్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చేసేటటువంటి వారు మన దేశం కోసం మన కోసం వాళ్ళు పోరాడుతున్నారు. అందువల్ల మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు నైతికంగా వారికి అన్ని విధాలా కూడా మనం మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి వారికి హౌస్ ట్యాక్స్లో కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు. మరి భారత పౌరులైన మనందరం కూడా మద్దతు తెలపాలా. మనం రక్షణ రంగంలో మన దేశం మరింత ఉవ్వెత్తున ఎదగాలని, సూపర్ పవర్గా కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అలాగే నాయకులందరికీ, ఉద్యోగులకి, డ్వాక్రా మహిళలకి పేరు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యం మీ అందరికీ తెలుసు. నిన్న రాత్రి విజయవాడలో పాల్గొన్నాం, పొద్దున గుంటూరులో పాల్గొన్నాం. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడో 21 సంవత్సరాల క్రితం నేను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నాను. కొంతమందికి అప్పుడు పుట్టుండ్రు, కొంతమంది అప్పుడు పుట్టినోడికి ఇప్పటికి ఓటు హక్కు వచ్చి ఉంటుంది. మాజీ ఎమ్మెల్యేగా, కూటమి నాయకుడిగా, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను ఇక్కడ కూటమి తరఫున వస్తున్నాను. మీకు అందరికీ తెలుసు విషయం, పాకిస్తాన్లో తీవ్రవాదుల్ని పాకిస్తాన్ ప్రభుత్వమే పోషిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ భారతదేశాన్ని, భారత అధికారాన్ని బలహీనపరచడానికి కుతంత్రాలు పన్నుతూ రాష్ట్రంలో, దేశంలో అనేక సంవత్సరాలుగా తీవ్రవాద కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ప్రభుత్వం ఏం చెప్తుందనంటే తీవ్రవాద కార్యక్రమాలతో మాకు సంబంధం లేదు, మేము వాళ్ళని ప్రోత్సహించట్లేదని చెప్తున్నాం. కానీ తీవ్రవాదుల్ని మొన్న మట్టుపెట్టినప్పుడు మన సైన్యం వెళ్ళి తీవ్రవాద స్థావరాలన్నీ కూడా గుర్తించి తీవ్రవాద స్థావరాల మీద దాడులు చేసి ముఖ్యులందరినీ కూడా చంపి, వాళ్ళ కుటుంబాలను చంపి, తిరుగులేని ఆధిపత్యాన్ని, వాళ్ళ విమానాశ్రయాలను, నౌకాశ్రయాలని అన్నింటినీ కూడాను పూర్తిగా ధ్వంసం చేసి విమానాశ్రయాల్లో అన్నీ కూడా తగలబడిపోయి పాకిస్తాన్ ఇవాళ ఉనికి లేని పరిస్థితుల్లో ఉంది. వందే వందే జై హింద్. ఈ సింధూర్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఇంకా కొనసాగిస్తూ అసూలు బాసిన సైనికులందరికీ కూడా మా తరపున ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించి ఆ తీవ్రవాదుల్ని తుదముట్టించే వరకు కూడా విశ్రమించరాదని చెప్పేసి, అదేవిధంగా ప్రజలందరి తరపున కూడా త్రివిధ దళాలకు మద్దతుగా తిరంగా యాత్రను జరుపుకుంటా ఉన్నాం. ఈ తిరంగా యాత్రకు సంతనూతలపాడు నియోజకవర్గం చెంకుర్తిలో నాయకత్వం వహించి ముందుకు నడిపించిన స్థానిక శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, మాజీ శాసనసభ్యులు రాష్ట్ర బీజేపీ నాయకులు గౌరవనీయులు శ్రీ దారా సాంబయ్య గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజలకు, కూటమి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆపరేషన్ సింధూర్ కారణం జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడిలో 26 మంది హిందువులు టూరిస్టులుగా దేశం నలుమూల నుంచి వెళ్ళిన వాళ్ళని మతం పేరుతో గుర్తుపట్టి
అత్యంత హేయంగా కిరాతకంగా తన కుటుంబం మధ్యనే దారుణంగా చంపడం జరిగింది. దీనికంటే ముందు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉందో మనందరికీ తెలుసు. గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో జమ్మూలో 354 అధికరణాన్ని రద్దు చేయటం, అక్కడ 370 అధికరణాన్ని రద్దు చేయటం, ఆ తరువాత శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఎన్నో రోజులుగా ఉన్నటువంటి రాష్ట్రపతి పాలనలో ఉన్న దాన్ని ఎన్నికలు పెట్టి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, తద్వారా మంచి భరోసా కాశ్మీర్ మీద ఏర్పరచడం, దాదాపుగా గత సంవత్సరంలోనే దాదాపు 3 కోట్ల మంది మన భారతదేశం నుంచి జమ్మూ కాశ్మీర్కి పర్యాటకు వెళ్ళడం, ఈ చర్యలన్నీ పాకిస్తాన్ ఉగ్రవాదులకి మింగుడు పడకుండా ఉన్నాయి. కాశ్మీర్లో మన జాడ కరువు అయితే ఇదే విధంగా భారతదేశం నుంచి జమ్మూ కాశ్మీర్కి అందరికీ వస్తుంటే అక్కడున్న ముసల్మాన్లకి పర్యాటకం ద్వారా భోజనం లభిస్తే, తిండి లభిస్తే, తద్వారా ఆర్థిక పరిపుష్టత ఏర్పడితే ఈ దేశంలో పాకిస్తానీ ఉగ్రవాదం బతకదు అనే ఉద్దేశంతో, మళ్ళీ భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతోనే పహల్గాం దాడికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రభుత్వం కంకణం కట్టింది. మనం ఎవరి మీద ముందుగా యుద్ధం చేయం. ఎక్కడైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గాం దాడి చేశారో, ఎక్కడైతే పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో వాళ్ళని పెంచి పోషించే లక్ష్యాలను మాత్రమే గురి చేసుకొని మనం వాటిని మట్టుపెట్టడం జరిగింది. కానీ పాకిస్తాన్ మేము ఈ జోలికి రాలేదు, ఉగ్రవాదులను మాత్రమే హతమార్చామని ఇండియన్ గవర్నమెంట్ చెప్తే వాళ్ళు మన జనావాసాల మీద కూడా బాంబింగ్ చేయడం జరిగింది. ఈ దేశంలో ఉన్న త్రివిధ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టినాయి. తద్వారా మనం ఎక్కడా కూడా జనావాసాల మీద వేయలేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎయిర్ బేసుల్ని, ఉగ్రవాద లక్ష్యాలని ఆర్మీలు మాత్రమే ఖచ్చితమైన లక్ష్యంతో కొట్టిన ఏకైక దేశం భారతదేశం. అటు కానీ ఇటు కానీ జనావాసాలకి నష్టం జరగకుండా ఉగ్రవాదులు వాళ్ళు ఏ లక్ష్యం అయితే నిర్దేశించుకున్నామో దాని మీదనే కొట్టాం. పైగా నేను ఒకే ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. 1500 నుంచి 1800 కిలోమీటర్ల లక్ష్యంతో ప్రయాణించే బ్రహ్మాస్కే పాకిస్తాన్ అతలాకుతలమైతే 8000 కిలోమీటర్ల లక్ష్యంతో ఖచ్చితమైన తత్వంతో కొట్టే అగ్ని 5ని వదిలితే పాకిస్తాన్ ఏమవుతుంది? అగ్ని 5 తీస్తే ఏమవుతారు? 15 బ్రహ్మాసులకే మీరు అతలాకుతలం అయిపోతే అగ్ని 5 8000 కిలోమీటర్ల లక్ష్యం దాన్ని ఖచ్చితంగా ఎక్కడ కావాలో పిన్ పాయింట్గా కొట్టుద్ది అగ్ని. అటువంటి అగ్ని 5 వేస్తే ఏమవుతారు వీళ్ళు? కాబట్టి ఈ దేశంలో ఇంకో గొప్ప మార్పు ఏంటంటే కులం, మతం, పార్టీలు, రాజకీయాలు ఏవీ చూడకుండా భారతదేశ ప్రభుత్వానికి అండగా నిలిచి మేమందరం మీ వెనుకున్నాం, పాకిస్తాన్ని తుదముట్టించేంత వరకు మీకు మేము అడ్డుగా ఉండము, మీరు ఏ నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయాన్ని మేము స్వాగతిస్తామని అన్ని రాజకీయ పార్టీలు, మతాలు, కులాలు ఏకోన్ముఖంగా చేసినటువంటి యుద్ధమే ఆపరేషన్ సింధూర్. ఆడవారి ఎదుట పొట్టును తీసేస్తే ఇండియా ఎటువంటి పరిణామాలను పాకిస్తాన్తో శాంతిలు మాత్రమే. భవిష్యత్తులో మళ్ళీ పాకిస్తాన్ భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే మీ దేశం మనకి వదిలే లక్ష్యం అగ్ని 5. గుర్తు పెట్టుకోవాలి. ఖబర్దార్ సైనికులారా, మేమందరం దేశం మొత్తం మీకు అండగా ఉంటాం, మీరు ముందుకు వదండి. దేశ ప్రధాని మోడీ గారికి కూడా అండగా ఉంటాం. మీ లక్ష్యాలని మా లక్ష్యంగా భావించి పనిచేసే మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ జై జై భారత్ జై భారత్ జై జై భారత్ వచ్చి పిలవండి అంటే సుబ్బారావు 4 గంటలకల్లా మేము అందరం వస్తాం. అదేవిధంగా ఎండిఓ గారు అడిగితే 4 గంటలకల్లా సుబ్బారావు మేము అటెండ్ అవుతాం. మున్సిపల్ కమిషనర్ గారు, ఆల్ డిపార్ట్మెంట్స్, హెల్త్ వాళ్ళని అందరినీ అడగంగానే, అదేవిధంగా పుర ప్రముఖులు కూడా కొంతమంది ఫోన్ చేసి అడిగాం. మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు, చాలా మంచిది, మేము వస్తామని చెప్పి రంగాలాంటి వారు, రోటరీ క్లబ్ వారు, అదేవిధంగా ఇంకా ప్రముఖులు కనిమళ్ళ గంగారావు గారు, ఉన్నం సుబ్బారావు గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు మండల నావలపల్పాడు మండల సోదరి అపర్ణ గారు, అదేవిధంగా జనసేన నాయకులు అందరూ కూడా ఎవరైనా పేరు చెప్పకపోతే నేను పిలిచి కూడా ఈ గుంపులో ఉన్నాం కాబట్టి చెప్పలేకపోతున్నాను.
అందరూ కూడా మా కౌన్సిలర్లు ఇద్దరు, మహిళలు ఇద్దరు, అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ సోదరి రాజేశ్వరి గారు, రమాదేవి గారు, అంజలి గారు, అదేవిధంగా అందరికి కాటకట రంగారావు గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకెవరైనా పేరు మిస్ పోయినా అది నా తప్పుగా భావించండి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, చివరిగా ముఖ్య అతిథులు, గౌరవనీయులు, స్థానిక శాసనసభ్యులు నిన్నటి నుంచి మంచి ప్రోగ్రాం చేద్దాం, బాగా భారీగా చేద్దామంటూ మా ఎంటబడినటువంటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు తిరంగా యాత్ర సందర్భంగా, ఆపరేషన్ సింధూర్ సందర్భంగా సైనికులకి మద్దతుగా భారతదేశం పాకిస్తాన్తో పోరాటం చేసే ప్రతి ఒక్కరికి మద్దతుగా ఈరోజు ఈ ర్యాలీ అద్భుతంగా జరిగినందుకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు బీజేపీ నాయకులు, మన మాజీ ఎమ్మెల్యే గారు సాంబయ్య గారు, అదేవిధంగా జనసేన నాయకులు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ బాబు గారు, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పార్టీల అతీతంగా ప్రజలందరూ మన భారతదేశానికి, మన సైనికులకి మద్దతుగా ఈరోజు ఇంత అద్భుతంగా ర్యాలీ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మనందరం గుర్తుపెట్టుకోవాలా, ఈరోజు మనం అందరం శాంతిగా బాగా మన దేశం బాగుందంటే సైనికులు ఎంతో మన గురించి త్యాగాలు చేస్తున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పాకిస్తాన్ టెర్రరిస్టులు పహల్గామ్లో అనవసరంగా అమాయకుల్ని దగ్గర 28-29 మందిని చంపేశారు.
అంటే హిందువుల కన్నా మన భారతీయులు చంపేశారు అనే పదం వాడితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మన భారతీయులు చంపేశారు కాబట్టి అనవసరంగా ఈరోజు మన దేశము మన సైనికులు ఈ పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని చంపడానికి వాళ్ళని ఎదుర్కొనడానికి ఆపరేషన్ సింధూర్ ఎంతో సక్సెస్ఫుల్గా చేసినందుకు వాళ్ళందరికీ మన మోడీ గారికి మన ప్రైమ్ మినిస్టర్ గారికి అందరికీ మన దేశ నాయకులందరికీ ఒకే తాటి మీద ఉండి పాకిస్తాన్ మీద చర్యలు తీసుకున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పాకిస్తాను మనం గుర్తుపెట్టుకోవాలా. మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చుట్టుపక్కల దేశాలన్నీ రకరకాలుగా ఉన్నాయి. మన భారతదేశం ఒక్కటే స్థిరంగా బ్రహ్మాండంగా ఉందంటే అది మన సైనికులు మనకు ఇచ్చిన మనల్ని కాపాడినందుకు అది మనం గుర్తుపెట్టుకోవాలా. పాకిస్తాన్ అనేక సందర్భంలో మన మీద దాడులు చేసేది, ప్రతి సందర్భంలో మనం వాళ్ళని తిప్పికొట్టామనే విషయం మనకు తెలవాలి. 1971లో మన పాకిస్తాన్ని యుద్ధంలో మనం గెలిచే విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. అయినా కానీ ఇలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మరీ ముఖ్యంగా కాశ్మీర్ జైలు మనం అందరం వ్యతిరేకించాలా. ఈరోజు దేశము మన ప్రజలందరూ ఒకటయ్యి ఆర్మీకి మన ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరుకుంటూ ఈ అద్భుతంగా మన సంతనూతలపాటు ప్రజలు నాయకులు అందరూ ఈ మన భారతదేశానికి మన సైన్యానికి మద్దతు తెలిపినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక అద్భుతమైన ర్యాలీ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఆర్మీకి సైనికులకి మద్దతుగా ఒక బ్రహ్మాండమైన ర్యాలీ సంతనూతలపాటి నియోజకవర్గంలో కూటమి పార్టీలన్నీ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు ప్రజలందరూ పార్టీలు అతీతంగా వచ్చి మద్దతుగా ఆర్మీకి మద్దతుగా జవాన్లకు మద్దతుగా బ్రహ్మాండమైన ర్యాలీ చేశారు. దగ్గర 1000 మంది దాటి ఈరోజు చాలా ఉత్సాహంగా ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి భారతీయుడు మన భారతదేశానికి మన ఆర్మీకి మద్దతుగా ఈరోజు ఈ ర్యాలీ చేశారనే విషయం తెలుస్తున్నాం. పాకిస్తాను ఎన్నిసార్లు మన టెర్రరిస్ట్ యాక్టివిటీస్తో కాశ్మీర్లో అనేక సందర్భాల్లో బాంబేలో అన్నిట్లో చాలాసార్లు ఇలాంటి హింసా సంఘటనలు చేశారు. మనం ఎన్నిసార్లు తిప్పికొట్టినా కానీ ఈ రోజు కూడా వాళ్ళకు బుద్ధి రాకుండా ఇలానే చేస్తూ ఉన్నారు. ఈసారి కూడా బ్రహ్మాండంగా మన మోడీ గారు మన భారత ప్రభుత్వము ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు వెళ్ళి ఎన్నో చర్యలు తీసుకొని ఈరోజు ఈ సింధూర్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా జరిగింది. రాబోయే కాలంలో కూడా ఇండియా అనేది ఏంటిదనే పాకిస్తాన్ తెలిసే విధంగా ఈరోజు చర్యలు తీసుకున్నారు. మన సైనికులకి మన ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ప్రజలందరూ ఇంత బ్రహ్మాండమైన ర్యాలీ తెలిపినందుకు, బ్రహ్మాండమైన ర్యాలీ తీసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా కాన్స్టిట్యున్సీ తరఫున నమస్కారం. నాగులుపులపాడు మండలం ఈదిమూడి గ్రామం బస్టాండ్ సెంటర్ లో ఎంపీడీఓ వై మహాలక్ష్మి డిఏహెచ్ఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి నూతనంగా ప్రారంభించారు. సమ్మర్ లో గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ వై మహాలక్ష్మి తెలిపారు.
నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. పొడిగట్టిన తెలుగువాని పౌరుషాన్ని రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా, మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా, సోమరితనమే జాతికి రాతపుండు వంటిదని, శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని, పని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని, కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా.